ఓకే, మనకు ఢిల్లీ సుల్తానులు ఓకే చాప్టర్ ఓకే ఢిల్లీ సుల్తానులు అయినటువంటి ఢిల్లీ సుల్తానులు ఢిల్లీ సుల్తానుల యొక్క పీరియడ్ 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తానులు అయినటువంటి వారు రాజ్య పరిపాలన చేయడం జరిగింది. ఈ ఢిల్లీ సుల్తానులు అయినటువంటి వారు కదా ఈ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఢిల్లీని కేంద్రంగా ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి వారిని పరిపాలించిన వారిని ఢిల్లీ సుల్తానులు అని అన్నారు. ఏమని అన్నారు? ఢిల్లీని కేంద్రంగా చేసుకొని పరిపాలించినటువంటి వారిని ఢిల్లీ సుల్తానులు అని అన్నారు కదా. పరిపాలించిన వారిని ఏమన్నారు? ఢిల్లీ సుల్తానులు అని అనడం జరిగింది. అయితే పరిపాలించినటువంటి వారిని ఢిల్లీ సుల్తానులు అని అనడం జరిగింది. ఈ ఢిల్లీని కేంద్రంగా ముఖ్యంగా ఇక్కడ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఇది ప్రాచీన భారతదేశం అయినటువంటిది. ఈ విధంగా ప్రాచీన భారతదేశం ఇది ఢిల్లీ. ఈ ఢిల్లీని కేంద్రంగా వాయువ్య భూభాగం నుంచి ఈ మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి ఏదైతే రాజులు ఇక్కడ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని రాజ్య పరిపాలన చేసినటువంటి వారు వీరిని ఢిల్లీ సుల్తానులు అని అంటారు. ఈ ఢిల్లీ సుల్తాను రాజ్యవంశాలు మొత్తం ఎన్ని 5 రాజ్యవంశాలు అయినటువంటివి పరిపాలించడం జరిగింది. అందులో ఒకటి బానిస వంశం, 2 ఖిల్జీ వంశం, 3 తుగ్లక్ వంశం, 4 సయ్యద్ వంశం, 5 లోడీ వంశం అయినటువంటివి. మొత్తం ఎన్ని పరిపాలించడం జరిగింది? 5 పరిపాలించడం జరిగింది. ఈ పరిపాలించినటువంటి వారిలో 5 రాజ్యవంశాలు అయినటువంటివి పరిపాలించడం జరిగింది. ఇక్కడ 4 వంశాల వారు ఈ 3 వంశాల వారు ఈ 3 వంశాల వారు తురుష్కులు తురుష్కులు అయినటువంటి వారు. సయ్యద్ వంశం వారు అఫ్ఘన్లు అయినటువంటి వారు. అదే విధంగా లోడీ వంశం వారు ఈ లోడీలు కూడా అఫ్ఘన్ వంశానికి చెందినటువంటి వారు. వీళ్ళు అరబ్బులు ఇక్కడ సయ్యద్ వంశానికి చెందినటువంటి వారు అరబ్బులు అయినటువంటి వారు. వీరు అఫ్ఘన్లు అయినటువంటి వారు. వీరేంటి? అఫ్ఘన్లు అయినటువంటి వారు. ఈ విధంగా రాజ్య పరిపాలన అయినటువంటిది చేయడం జరిగింది కదా. ఇక్కడ ఈ విధంగా రాజ్య పరిపాలన చేయడం జరిగినటువంటిది. ఈ విధంగా రాజ్య పరిపాలన చేసినటువంటి వారిలో ముఖ్యంగా ఈ విధంగా దాదాపుగా ఇందులో మనకు బానిస వంశం. ఈ బానిస వంశం అయినటువంటిది ఇప్పుడు ఈ 5 రాజ్యవంశాలు ఉన్నాయి కదా. ఈ 5 రాజ్యవంశాలలో ఇప్పుడు మనం మొదట బానిస వంశం. మొదట ఏంటిది? బానిస వంశం అయినటువంటిది. మొదట ఏంటిది? బానిస వంశం అయినటువంటిది. 1206 నుంచి 1290 వరకు రాజ్య పరిపాలన చేసినటువంటి వారెవరు? బానిస వంశస్థులు అయినటువంటి వారు. దాదాపుగా ఇక్కడ బానిస వంశస్థులు. ఈ బానిస వంశస్థులో కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్. ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఈ కుతుబుద్దీన్ ఐబక్ అయినటువంటి వారు ఎవరు మహమ్మద్ ఘోరీ. మహమ్మద్ ఘోరీ యొక్క సేనాధిపతి అయినటువంటి వాడు. మహమ్మద్ ఘోరీ యొక్క సేనాధిపతి అయినటువంటి వాడు.
సో మహమ్మద్ గోరి. సో మనం ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది అంటే సో ఇది మహమ్మద్ గోరి. సో మహమ్మద్ గోరి అయినటువంటి వాడు సో ముఖ్యంగా సో మహమ్మద్ గోరి. సో ఇది ప్రాచీన భారతదేశం కదా. సో ఇది ప్రాచీన భారతదేశం అయినటువంటిది. సో ఇది ప్రాచీన భారతదేశం అంటే ఇది వాయువ్య భూభాగం. సో ఈ వాయువ్య భూభాగంలో మధ్య ఆసియా. సో ఇక్కడ గజ్నీ అయినటువంటి అంటే గజ్నీ గోరీ భూభాగాలు. ఈ గోరీ పరిపాలకుడు అయినటువంటి మహమ్మద్ గోరి అని ఇంత క్రితం చెప్పుకున్నాం. ఈ మహమ్మద్ గోరి అయినటువంటి వాడు ఈ వాయువ్య భూభాగాలు ఢిల్లీ పరిసర ప్రదేశాలు అయినటువంటివి జయించి తిరిగి పోతున్నటువంటి సమయంలో ఇక్కడ ఎవరిని నియమించాడు భారతదేశానికి తన రాజ్య ప్రతినిధిగా అంటే కుతుబుద్దీన్ ఐబక్ను రాజ్య ప్రతినిధిగా నియమించడం జరిగింది. అక్కడ ఈ ఢిల్లీ భూభాగానికి కుతుబుద్దీన్ ఐబక్ని నియమించడం జరిగిందని ఇంతకుముందు చెప్పుకున్నాం. తిరిగి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోయాడు? గోరీకి వెళ్ళిపోయాడు. ఈ గోరీకి వెళ్ళిపోతే గోరీలో సో ఇతను 1206లో మరణించాడు మహమ్మద్ గోరి. సో మహమ్మద్ గోరి 1206లో మరణిస్తే కదా ఈ 1206లో మహమ్మద్ గోరి అయినటువంటి వాడు మరణిస్తే ఇక్కడ ఏం చేయడం జరిగిందంటే గోరి మరణించాడు కదా. మరణిస్తే ఇతనికి పురుష సంతానం లేకపోవడంతో ఎల్డజ్ ఇంకో సైన్యాధికారి అయినటువంటి ఎల్డజ్ అయినటువంటి వాడు ఇక్కడ స్వతంత్రించుకోవడం జరిగింది. సో సేమ్ అదే విధంగా కదా కుతుబుద్దీన్ ఐబక్ అయినటువంటి వాడు 1206లో ఢిల్లీలో అంటే ఈ ఢిల్లీని కేంద్రంగా చేసుకొని 1206లో ఏం చేశాడు? సుల్తాన్ గా ప్రకటించుకోవడం జరిగింది. సో అయితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ అంటే ఇతని వంశాన్ని బానిస వంశమని మమ్లుక్ మమ్లుక్ వంశమని అంటారు. అంటే మమ్లుక్ అంటే ఏంటిది? బానిస అయినటువంటిది. మమ్లుక్ అయినటువంటి వంశం బానిస వంశం అయినటువంటిది అని అర్థం. అయితే ముఖ్యంగా ఇది అంటే బానిస అంటే ఈ వంశంలో ఉన్నటువంటి వారు రాజులందరూ కూడా మొదటిగా తమ జీవన విధానం ఏది అంటే బానిసగా ప్రారంభించి తరువాత ఏం చేశారు అంటే బానిస నుంచి విముక్తి పొందిన తర్వాత స్వతంత్రులయ్యడం, యజమాని నుంచి విముక్తి పొందిన తర్వాత స్వతంత్రులు అవ్వడం జరిగింది. అందుకే వీరి వంశాన్ని ఏమంటారు అంటే బానిస వంశం అని అంటారు. సో ఇప్పుడు బానిస వంశంలో కుతుబుద్దీన్ ఐబక్ కదా. ఈ బానిస వంశంలో ఏంటిది? కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్ 1206 టు 1210 వరకు కుతుబుద్దీన్ ఐబక్. కుతుబుద్దీన్ ఐబక్. సో ఇప్పుడు మనం కుతుబుద్దీన్ ఐబక్ ఇతను తుర్కిస్తాన్ లో అంటే తుర్కిస్తాన్ లో జన్మించాడు. అంటే తుర్కిస్తాన్ లో జన్మించినటువంటి వాడు. అయితే చిన్నప్పుడే ఇతను ఏం చేశారు అంటే ఎవరిని? కుతుబుద్దీన్ ఐబక్ ని మంగోలియన్లు. సో ఈ మంగోలియన్లు ఎత్తుకు వెళ్ళి ఇతను తుర్కిస్తాన్ లో జన్మించాడు కదా. ఇతని యొక్క చిన్నతనంలో మంగోలియన్లు ఎత్తుకు వెళ్ళి సో ఏం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఒక వర్తకుని అంటే ఎత్తుకు వెళ్ళి ఏం చేయడం జరిగింది? ఒక వర్తకునికి అమ్మి వేస్తారు. ఏం చేస్తారు? ఒక వర్తకునికి అమ్మి వేస్తారు. వర్తకునికి అమ్మి వేస్తారు. ఒక వర్తకునికి అమ్మి వేస్తారు. తర్వాత ఆ వర్తకుడు ఏం చేస్తాడు అంటే అంగడి సంతలో నిషాపూర్ కాజీ నిషాపూర్ లో ఉన్నటువంటి కాజీకి అమ్మి వేస్తాడు. ఈ కాజీకి ఏం చేస్తాడు? అమ్మి వేస్తాడు. ఈ నిషాపూర్ లో ఉన్నటువంటి కాజీకి అమ్మి వేస్తే ఈ నిషాపూర్ కాజీ అయినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే నిషాపూర్ కాజీ తన కుమారులతో పాటు ఈ కుతుబుద్దీన్ ఐబక్ కూడా ఏం చేస్తాడు అంటే విద్యా బుద్ధులు నేర్పుతాడు. సో నిషాపూర్ కాజీకి వయస్సు పైబడడం ద్వారా ఏం చేయడం జరుగుతుందంటే వయస్సు
పైపడడం ద్వారా ఇక్కడ ఏం చేయడం జరుగుతుంది అంటే ఓకే అతను పోషించే స్థాయి లేకపోవడంతో అతని యొక్క కుమారుడు అయినటువంటి వారు ఓకే ఇక్కడ నిషాపూర్ కాజీ నుంచి అంగడి సంత బానిస అంటే ఈ బానిస అంగడి సంతలోనికి ఓకే బానిస అంగడి సంతలో అమ్మగా ఎవరిని కుతుబుద్దీన్ని బానిస అంగడి సంతలో అమ్ముతారు. ఎవరిని? కుతుబుద్దీన్ని. ఓకే ఈ కుతుబుద్దీన్ని అమ్మగా ఎవరు కొనుగోలు చేస్తారు అంటే గోరి కొనుగోలు చేస్తారు. గోరి ఇక్కడ కొనుగోలు చేస్తారు. సో ఈ గోరి కొనుగోలు చేస్తే ఈ గోరి సైన్యంలో ఓకే ఈ గోరి సైన్యంలో ఏది ఇతను గోరి ఎవరిని కొనుగోలు చేశాడు? కుతుబుద్దీన్ ఐబక్ని కొనుగోలు చేశాడు. ఓకే ఈ గోరి సైన్యంలో సైనికుడిగా చేరి ఓకే సైనికుడిగా చేరి ఓకే గోరి సైన్యంలో సైనికుడిగా చేరి ఓకే అతని విశ్వాసాన్ని పొందుతాడు. ఓకే అతని యొక్క విశ్వాసమును పొందినాడు. ఓకే విశ్వాసాన్ని ఏం చేశాడు? పొందినాడు. ఈ విశ్వాసాన్ని పొందినటువంటి వాడు కుతుబుద్దీన్ ఐబక్ ఎవరి యొక్క విశ్వాసాన్ని? గోరి విశ్వాసాన్ని పొందాడు సైనికుడుగా. పొంది కుతుబుద్దీన్ ఐబక్ అంచెలంచెలుగా ఓకే ఈ కుతుబుద్దీన్ ఐబక్ సో ఈ కుతుబుద్దీన్ ఐబక్ అంచెలంచెలుగా సైన్యంలో ఓకే సైన్యాధికారిగా అయ్యాడు. సైన్యాధికారిగా అయి అంతేకాకుండా గోరికి కుతుబుద్దీన్ ఐబక్ గోరికి భారతదేశ దండయాత్రలో సో ఈ భారతదేశంపై చేసిన దండయాత్రలలో సో ఈ దండయాత్రల్లో ఏం చేయడం జరిగిందంటే ఎంతో నమ్మకస్తుడిగా అంతేకాకుండా విశ్వాసమూర్తుడిగా ఉండడమే కాకుండా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి గోరికి భారతదేశ భూభాగాలపైన అంటే భారతదేశ భూభాగాలలో ఓకే ఇక్కడ భారతదేశ భూభాగాలపై దాడి చేసి ఆక్రమించడం జరిగింది. అంతేకాకుండా ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉన్నటువంటి ఇతను ఓకే 1192లో జరిగినటువంటి రెండవ తరైన్ యుద్ధ రంగంలో రెండవ తరైన్ యుద్ధ రంగం తరైన్ రెండవది దీన్ని స్థానేశ్వర యుద్ధం అని అంటారు. ఈ రెండవ తరైన్ యుద్ధ రంగంలో రెండవ తరైన్ యుద్ధ రంగంలో ఈ రెండవ తరైన్ యుద్ధ రంగంలో ఎంతో విశ్వాసపాత్రుడిగా ఉండి విజయాన్ని అందించాడు. ఎవరు అందించారు? విజయాన్ని అందించాడు ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. సో ఇక్కడ నెక్స్ట్ గా సుల్తాన్ గా ఇక్కడ రాజ్యప్రతినిధిగా 1192 తరువాత భారత భూభాగానికి రాజ్య ప్రతినిధిగా నియమితుడయ్యాడు. అంటే రాజ్య ప్రతినిధిగా అంటే ఎవరి యొక్క రాజ్య ప్రతినిధిగా? ఘోరి యొక్క రాజ్య ప్రతినిధిగా భారత భూభాగాలకు నియమితుడయ్యాడు. ఆ తరువాత అంటే 1192లో సో ఆ తరువాత 1192లో సో ఈ 1192లోనే ఈ తరైన్ భూభాగాన్ని ఆక్రమించిన తర్వాత హన్సీ, మీరట్, రణతంబోర్, కోయల్ దుర్గాలని ఆక్రమించాడు. కోయల్ దుర్గాలను ఏం చేశాడు? ఆక్రమించాడు. అనంతరం 1193లో చాందావరి యుద్ధం జరిగింది. ఎవరెవరికి చాందావరి యుద్ధం జరిగిందని చెప్పుకున్నాం? గోరికి మరియు గోరికి జయచంద్రుడికి జరిగింది. ఇక రాఠోడ్ వంశీయుడు అయినటువంటి జయచంద్రుడికి జరిగితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ గోరి తరపున పోరాటం చేసి జయచంద్రుడిని ఓడించాడు. సో ఈ విధంగా జయచంద్రుడిని ఓడించడం
జరిగింది. సో జయచంద్రుడిని ఓడించిన తర్వాత ఆ తర్వాత ఏం చేశాడు? గుజరాత్ మాలవా భూభాగాలపై దాడి చేశాడు. గుజరాత్ మాలవా భూభాగాలపై దాడి చేసి వీటిని ఆక్రమించాడు. సో అనంతరం వివాహ సంబంధాలు. సో ఈ విధంగా భూభాగాలని ఆక్రమించడం జరిగింది. సో ఈ భూభాగాలను ఆక్రమించిన తర్వాత శత్రు దుర్భేద్యమైన కలింజర్ కోటను ఆక్రమించాడు. కలింజర్ కోటను ఆక్రమించాడు. ఈ విధంగా రాజ్య ప్రతినిధిగా ఉంటూ వివాహ సంబంధాలు. కుతుబుద్దీన్ ఐబక్ తన రాజ్యాన్ని పటిష్టపరచుకోవడం కోసం వివాహ సంబంధాలు కొనసాగించాడు. గోరి యొక్క రాజ్య ప్రతినిధి అంటే గోరి యొక్క సర్వసైన్యాధికారి అయినటువంటి ఎల్డజ్ యొక్క కూతురుని వివాహం చేసుకోవడం జరిగింది. ఎవరు? హైబక్. ఎవరు చేసుకున్నారు ఇక్కడ? హైబక్. వివాహం చేసుకోవడం జరిగింది. సో అంతేకాకుండా ఐబక్ బెంగాల్ పరిపాలకుడైనటువంటి నసీరుద్దీన్ కుబాచాకు తన సోదరునిచ్చి వివాహం చేయడం జరిగింది. అంతేకాకుండా గోరి సైన్యాధికారులు ఒకడు గొప్పవాడు అయినటువంటి ఇల్టుడ్మిష్ కు హైబక్ తన కూతురునిచ్చి వివాహం చేయడం జరిగింది. ఎవరిని? తన కూతురును ఇచ్చి వివాహం చేశాడు. కూతురునిచ్చి వివాహం చేసినాడు కదా. ఈ విధంగా వివాహ సంబంధాలతో రాజ్యాన్ని పటిష్టపరచుకోవడం జరిగింది. ఎవరో? కుతుబుద్దీన్ ఐబక్. సో ఈ విధంగా వివాహ సంబంధాలతో రాజ్యాన్ని పటిష్టం చేసుకున్నటువంటి అనంతరం సో ఇక్కడ ఇది రాజుగా అంటే సుల్తాన్ గా 1206లో గోరి మరణించడంతో ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించుకునేను. ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించుకునేను కదా. సో ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించుకుంటే సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఏది అంటే ఢిల్లీ సుల్తాన్ గా ప్రకటించుకున్నాడు. ఇది ప్రాచీన భారతదేశ భూభాగం. సో ఇది ప్రాచీన భారతదేశం అయితే ఇతను ఢిల్లీ సుల్తాన్ గా ఉన్నాడు. సో ఇక్కడ ఎల్డజ్ మనం ఇంతమే చెప్పుకున్నాం. ఎల్డజ్ అయినటువంటి వాడు మామ అయినప్పటికీ ఇతను భారతదేశ భూభాగంపై అంటే ఇక్కడ ఐబక్ ఏం చేస్తున్నాడు? ఢిల్లీ రాజుగా ఉన్నాడు. భారతదేశం అపారమైనటువంటి సిరి సంపదలతో కూడుకున్నది కాబట్టి ఏ విధంగానైనా ఢిల్లీ భూభాగంపై దాడి చేసి ఢిల్లీ భూభాగాన్ని ఆక్రమించుకొని తను ఆ ఢిల్లీ భూభాగాన్ని తన ఆధీనంలోనికి రావాలని చూసినటువంటి వాడెవడు? ఎల్డజ్ అయినటువంటి వాడు. సో ఎల్డజ్ ఈ ఢిల్లీ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తే సో హైబక్ ఏం చేస్తాడు అంటే లాహోర్ అంటే ఎల్డజ్ అయినటువంటి వాడు భారతదేశ భూభాగాలపై దాడి చేస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఎదుర్కోవడానికి వెళ్తూ లాహోర్ పరిసర ప్రదేశాలలో ఏం చేస్తాడు అంటే ఎల్డజ్ ను ఓడించి ఎల్డజ్ ను తరిమివేస్తాడు. ఎల్డజ్ ను తరిమివేసి
తిరిగి అంటే ఎల్డజ్ పై ఇప్పుడు ఏం చేశాడు, విజయం సాధించాడు. ఓకే, సుల్తాన్ గా భారతదేశంలో మొట్టమొదటి ఓకే ఏది సుల్తాన్ గా అంటే ఎవరు ప్రకటించుకున్నారో ఓకే కుతుబుద్దీన్ ఐబక్ ప్రకటించుకున్నాడు. ప్రకటించుకోవడమే కాకుండా ఇక్కడ ఎల్డజ్ అయినటువంటి వాడు ఢిల్లీ అంటే ఎల్డజ్ ను ఓడించడంతో సో ఇతను ఏది ఢిల్లీలో సుస్థిర రాజ్యాన్ని స్థాపించుకున్నాడు. తిరిగి వస్తూ ఓకే లాహోర్ అక్కడ లాహోర్ పరిసర ప్రదేశాలలో ఓడించాడు. తిరిగి వస్తూ ఎక్కడ లాహోర్లో ఎక్కడ లాహోర్ ఈ లాహోర్లో తిరిగి వస్తూ సాయంకాలంలో విడిది చేస్తున్నటువంటి సమయంలో చౌగన్ ఆట లేదా పోలో ఆట ఆడుతూ అంటే చౌగన్ ఆట లేదా పోలో ఆట అంటే ఇప్పుడు హాకీ ఆడతాం చూడు, గుర్రంపై ఉండి హాకీ ఆడే ఆటను చౌగన్ లేదా పోలో ఆట అని అంటారు. సో ఈ లాహోర్ లో ఒక కుతుబుద్దీన్ ఐబక్ ఓకే చౌగన్ లేదా పోలో ఆట ఆడుతూ 1210లో ఏం చేశాడు, మరణించడం జరిగింది. ఇది ఎవరు, కుతుబుద్దీన్ ఐబక్ ఓకే ఢిల్లీ సుల్తాన్ గా. ఓకేనా, ఓకే ఇక పరిపాలన కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించినటువంటిది. ఓకే ఈ కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించినటువంటి 5 సంవత్సరాలు అంటే 1206 నుంచి 1210 వరకు. మామూలుగా 4 నుంచి 5 సంవత్సరాల మధ్యకాలమే అయినప్పటికీ ఓకే మంచి పరిపాలనా బాధ్యతలు స్వీకరించి ఓకే అనేకమైనటువంటి విద్యాలయాలు ఇతను విద్యను నేర్చుకోలేదు కాబట్టి అనేక విద్యా కేంద్రాలను స్థాపించినాడు. అంతేకాకుండా ఇతని ఆస్థానంలో కౌలు కళాకారులను పోషించాడు. అందుకే ఇతన్ని కౌలు కళాకారులు లాక్ బక్షి అని అంటారు. ఓకే లాక్ బక్షి అంటే అడగకుండానే లక్షలు ఇచ్చేవాడు అని అర్థం. ఇది కౌలు కళాకారులు ఇతన్ని ఏమంటారు, లాక్ బక్షి అని అనడం జరుగుతుంది. సో ఓకే ఇతడు ఓకే అంటే విద్యా కేంద్రాలు ముస్లిం విద్యా కేంద్రాలను స్థాపించాడు. అంటే ముస్లిం విద్య అంటే పార్షిక విద్యపై అభిమానంతో ముస్లిం విద్యా కేంద్రాలను స్థాపించాడు. కౌలు కళాకారులను పోషించాడు. అంతేకాకుండా ఇతను ఏం చేయడం జరిగింది అంటే ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం ఓకే ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం, ఆజ్మీర్లో ఆరాధింక జుపట్టా. ఓకే ఇది మసీద్ కాదు, మసీద్కు చాలా డిఫరెంట్. ఓకే కదా, ఆజ్మీర్లో ఆరాధింక జుపట్టావో ఇది కూడా మసీద్. ఎక్కడ ఢిల్లీలో కువ్వత్ ఉల్ ఇస్లాం, ఆజ్మీర్లో ఆరాధింక జుపట్టావో అనే మసీదులను నిర్మించాడు. ఈ మసీదులన్నీ ఏంటి అంటే దాదాపుగా అనేకమైనటువంటి దేవాలయాలను కూల్చి ఆ దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులు పిల్లలతో ఏం చేయడం జరిగింది అంటే ఇక్కడ ఈ మసీదును నిర్మించినటువంటి వాడు. సో ఇతను పరమత ద్వేషి అయినటువంటి వాడు. అంతేకాకుండా ఇతను ఇస్లాం అంటే ఈ ఇస్లాం రాజ్య స్థాపనకు చిహ్నంగా కుతుబ్ మినార్ ను నిర్మించడం. దీనిపైన కూడా చరిత్రకారుల్లో అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇది కుతుబ్ మినార్ మనం చూస్తాం కదా, కుతుబ్ మినార్ ఎట్లుంటుందో ఉందా? కుతుబ్ మినార్ చూసారా? ఈ కుతుబ్ మినార్ అయినటువంటిది ఇస్లాం సామ్రాజ్య స్థాపనకు చిహ్నంగా ఇస్లాం రాజ్య స్థాపనకు చిహ్నంగా
దీన్ని నిర్మించడం జరిగింది. ఎక్కడ? ఓకే, ఎక్కడ నిర్మించాడు? ఇక్కడ ఢిల్లీలో కదా, ఢిల్లీలో నిర్మించడం జరిగింది. సో దీనిపైన కూడా చరిత్రకారులకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాస్తవంగా కుతుబ్ మినార్ అయినటువంటిది వీళ్ళు నిర్మించలేదు, అక్కడ వేరే స్తంభం ఉండే, ఆ స్తంభానికి వీళ్ళు రకరకాలుగా డిజైన్. కుతుబ్ మినార్ ఏ విధంగా ఉంటుంది మనం ఓకే కదా, 5 అంతస్తులు అయినటువంటిది. సో ఈ విధంగా 5 అంతస్తులుగా ఉన్నటువంటిది కదా. ఓకే, ఈ విధంగా 5 అంతస్తులుగా ఉన్నటువంటిది ఏంటి? కుతుబ్ మినార్ అయినటువంటిది ఢిల్లీలో ఉండడం జరిగింది. ఓకేనా? ఓకే, ఇతను ఢిల్లీ, అజ్మీర్, కలింజర్ నగరాలలో అనేకమైనటువంటి దేవాలయాలని విధ్వంసం చేయడం జరిగింది. ఆ దేవాలయాల యొక్క స్తంభాలు వాటిపైననే ఏం నిర్మించడం జరిగింది? మసీదులు నిర్మించడం జరిగింది. ఓకేనా?